ఏపీ అసెంబ్లీలో కేసీ కెనాల్ సాగునీటిపై చర్చ జరిగింది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీటి లభ్యతపై చర్చ జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకు నీరు అందటం లేదని మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే అఖిలప్రియ కోరారు. నంద్యాల శివారులో కేసీ కెనాల్ ఆక్రమించి శిల్పా వెంచర్ వేశారని, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తానన్నారు అఖిలప్రియ. అయితే కోర్టుకు వెళతానన్న అఖిలప్రియ వ్యాఖ్యలు సరికాదన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కేసీ కెనాల్ ఎక్కువ ఆయకట్టు నాకున్నా కూడా, నా నియోజకవర్గం కున్నా కూడా ఈ రోజు కేసీ కెనాల్ కింద మరి ఈ షట్టర్లు ప్రాబ్లము, లిఫ్ట్ లేకపోవడం వల్ల, అదే విధంగా అధ్యక్ష పాయింట్ లాస్ట్ చెప్తున్నాను అధ్యక్ష, కేసీ కెనాల్ తెలుగంగ కింద మా ప్రాంతంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రత్యేకంగా మంత్రి గారు దృష్టి పెట్టి ఒకసారి విజిట్ చేస్తే ఆయనకు అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, శిల్పా వెంచర్ ఏదైతే ఇట్లాంటి వెంచర్ల ద్వారా అటు ఆలగడ్డ కానీ, నంద్యాల కానీ, కడప ప్రాంతంలో వెంచర్లు వేసుకొని కెనాల్ని పూర్తి చేసి వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అధ్యక్ష. దీని తర్వాత మళ్ళీ అసెంబ్లీలో వెంచర్ల గురించి నేను మాట్లాడను, కోర్టుకి వెళ్ళి దీని గురించి పోరాటాలు చేస్తామని చెప్పి మంత్రి గారి దృష్టికి తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది కూడా కోర్టుకి వెళ్తానని ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం తప్పు. ఈ సభలో అలా మాట్లాడకూడదు. ప్లీజ్. కేసీ కెనాల్ ద్వారా 31 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, కర్నూలు జిల్లాలో చివరి ఆయకట్టుకు నీరు ఇస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. శిల్పా వెంచర్స్ కేసుపై హైకోర్టులో స్టే ఉందని, స్టే ఎత్తివేసిన తరువాత చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నిమ్మల. ఎకరంగా కేసీ కెనాల్కి సంబంధించి 31.90 టీఎంసీ నీరు అందుబాటులో ఉన్నది అధ్యక్ష. ఈ యొక్క 31.90 టీఎంసీ నీటితో నంద్యాల, కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించి 2,65,628 ఎకరాలకి మనము సాగునీరు అందించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులకు కూడా ఆక్రమణలు ఉంటే తొలగించమని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అది మరి కోర్టు పరిధిలో ఉందని కూడా మరి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే శిల్పా వెంచరు మరి ఎన్ఓసి అయితే దాన్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇటు పిటిషన్ నెంబర్ కూడా 315151112025. ఈ దయవుంచి గౌరవ సభ్యులు కూడా మరి దీన్ని గమనించమని కోరుతూ, ఈ స్టే రద్దు అయిన వెంటనే మరి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష.